హాయ్ Like, ఫ్రెండ్స్, comment, నేను మీ and విజయవాడవాసి. subscribe. ఈరోజు మనం చీరాల బీచ్కి వెళ్తున్నాము. డైరెక్ట్ గా ఒకటి సిమెంట్ రోడ్ అనమాట. సిమెంట్ రోడ్ నుంచి డైరెక్ట్ గా స్ట్రైట్ గా వెళ్తే మనకి వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో ఒక ఊరు వస్తుందండి. ఆ ఊరు నుంచి లెఫ్ట్ కి తిరగాలి, సింగిల్ రోడ్ అనమాట. చూసుకుని కొంచెం ముందుకు వెళ్ళాలి. కొంచెం ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. కొంచెం ముందుగా వెళ్తా ఉంటే ఇదే చీరాల ఎంట్రన్స్ అన్నమాట. మనం హైవేలో ఉన్నాము. ఇది 4 జంక్షన్ అంటే ఇటు సైడ్ రామాపురంగానే వెళ్ళొచ్చు మనం. కాబట్టి అంటే అటు కొంచెం తుఫాన్ కారణం వల్ల రోడ్లు మిస్ అయ్యాయి. అండ్ కొంచెం రోడ్లు దెబ్బతింటం వల్ల దానికోసం మనం డైరెక్ట్ స్ట్రైట్ గా వెళ్ళాము. వెహికల్ కొంచెం ముందుకు బాగానే లెఫ్ట్ తీసుకుంటాం మనం వెహికల్ ని. చూడండి, కొంచెం ముందుకు పోగానే ఇక్కడ నుంచి లెఫ్ట్ అండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని సింగిల్ రోడ్ అన్నమాట. సింగిల్ రోడ్ తీసుకొని డైరెక్ట్ గా బీచ్ రోడ్ ఇక్కడ నుంచి వచ్చి 9 కిలోమీటర్ల దాకా ఉంటుంది. సింగిల్ రోడ్ ఇది. కొంచెం ముందుకు వెళ్ళగానే సింగిల్ రోడ్. చూడండి, చాలా బ్యూటిఫుల్ ప్రదేశం, పల్లెటూరు అనమాట. వాతావరణం కానీ, చుక్కలు, మన చెట్లు, అటు సైడ్ కానీ చాలా బ్యూటిఫుల్ ప్రదేశం. అంటే మన కారణం వల్ల రోడ్స్ అన్ని పాడైపోయాయి, చాలా బాగున్నట్లేదు. అందువల్ల నేను కొంచెం స్లోగా వెళ్ళాల్సి వచ్చింది. చూడండి, గేదెలు కానీ ఆటో వస్తాయి అనమాట. సడన్ గా వస్తాయి, అంటే సింగిల్ రోడ్ కదా, సడన్ వల్ల కానీ వస్తూ ఉంటాయి అనమాట. దానివల్ల సింగిల్ రోడ్ కూడా చాలా చిన్నగా వెళ్ళాలి. ఇక్కడ మనకంటే ఒక ఫారెస్ట్ టైప్ వస్తుంది అనమాట. ముందు రోజుల్లో కొంచెం ఫారెస్ట్ టైప్ రాగానే అంటే అక్కడ వెహికల్స్ అంటే టర్నింగ్ పాయింట్లు ఉన్నాయి అనమాట. వీటిల్లో కొంచెం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ రోడ్లో ఏంటంటే స్లోగా వెళ్ళడమే చాలా మంచిది, ఏంటంటే పల్లెటూరు కాబట్టి. యువకులు అడ్డం వస్తానే ఉంటారు. మీరు చూడండి, టర్నింగ్ ఎలా ఉందో. సడన్ గా వచ్చే వెహికల్స్ మనం సైడ్ తీసుకుంటే కానీ కుదరదు. అందువల్ల చాలా చిన్నగా మాట్లాడాలన్నమాట. స్లోగా వెళ్ళడం వల్ల మనం చాలా మంచిగా ఉంటుంది. చూడండి, చీరాల బీచ్ ఆల్రెడీ ఎంట్రన్స్ అయ్యాం Like, ఫ్రెండ్స్. comment, మనం and subscribe. చాలా అంటే మన తుఫాను కారణం వల్ల కొంచెం వాటర్ ఎక్కువగా ఉంది. సిమెంట్ రోడ్డు చాలా బాగుంటుంది అనమాట. మనం స్ట్రైట్ గా నుంచి వెళ్ళి రైట్ తీసుకుంటాం. ఇప్పుడు రైట్ తీసుకున్నాగానే మొత్తం ఎంట్రన్స్ అనమాట బీచ్. చాలా బ్యూటిఫుల్ ప్రదేశం. మన ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ రావచ్చు అనమాట. చూడండి, అసలు చూడదగ్గరమైన చాలా బ్యూటిఫుల్ ప్రదేశం. ఏంటంటే మన ఫ్యామిలీస్ కానీ మన ఫ్రెండ్స్ ఎవరైనా కానీ అందరూ మన చీరాల బీచ్ చూడటానికి రావచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే అక్కడ అలలు కానీ, అక్కడ చూసే లొకేషన్ కానీ, మనం ఏదైనా కానీ చూడటానికి వచ్చినప్పుడు ఏంటంటే అసలు అన్ని మర్చిపోతాం అనమాట. ఆ బీచ్ చూస్తే అంత బాగుంటుంది అనమాట. నేను దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. చాలా సూపర్ అన్నమాట. ఎవరైనా మన చిన్న పిల్లలు కానీ మొత్తం A to Z చాలా ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ప్రదేశము. అసలుకి చూస్తుంటే నాకే చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. ఏదైనా మనం మైండ్ లో నుంచి అది కూర్చున్నానంటే మైండ్ లో నుంచి కానీ మనము అసలుగా ఆ ఆలోచన అనేది ఏది రాదనమాట. అంత ప్రశాంతమైన గాలి, అంత వాతావరణం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.